రాష్ట్ర ప్రజలందరూ కూడా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మికులందరూ కూడా ఏ రకంగా ఆంధ్రప్రదేశ్లో కార్మికుల వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు, ఏ రకంగా ఉద్యోగస్తులకి వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారో ఒకసారి గమనించాలి అని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మనం చూసాం, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోనే 2000 మంది 4 దఫాలుగా వారందరికీ కూడా వారి అకౌంట్లో నిధులు జమ చేయడం జరిగింది. అలాగే నగరంలో ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గంలోనూ కూడా ఆటో కార్మికులకు అండగా ఉండడం జరిగింది. కానీ ఈ 9 నెలల కాలంలో ఎటువంటి కార్యక్రమాలు తీసుకున్నారు? ఆటో కార్మికుల మీద కేసులు నమోదు చేస్తూ ఉన్నారు. మనం అంటాం కాదు, తెలుగుదేశానికి సంబంధించినటువంటి ఆటో కార్మికుడే తణుకులో ఒక మాట చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నేను తెలుగుదేశం ఒక్క చలానా రాలేదు, తెలుగుదేశం వచ్చిన తర్వాత 10,000 రూపాయల చలానాలు కట్టాను అని చెప్పని ఆవేదనతో చెప్పాడు. అది రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. చూసాం, నిన్న ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి హాస్పిటల్ ఎదురుకుండా ఉద్యోగస్తులందరూ కూడా ఆందోళన చేస్తూ ఉన్నారు, కార్మికులందరూ కూడా ఆందోళన చేస్తూ ఉన్నారు. పదే పదే అధికారంలో లేనటువంటి సమయంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చెప్పని ఒక దుష్ట ప్రచారం, అబద్ధ ప్రచారం చేశారు. ఈరోజు 9 నెలల కాలంలో ఆటో కార్మికులకు కానీ భవన నిర్మాణ కార్మికులు కానీ మీరు చేసింది ఏంటో ప్రజలకు చెప్పండి అని చెప్పిన వైఎస్ఆర్ టీయూసీ ఈరోజు అడుగుతూ ఉంది. అడగటమే కాదు, స్టీల్ ప్లాంట్ని ఆఫ్ చేస్తామని చెప్పారు. ఈరోజు స్టీల్ ప్లాంట్ని అమ్మకానికి పెట్టారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో తీర్మానం చేసి అమ్మటానికి వీల్లేదు అని చెప్పిన కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరిగింది. అదే కాదు, సాక్షాత్తు కేంద్ర మంత్రి కూడా చెప్పాడు, అది ఈరోజు ఆగిందంటే అది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కృషి వల్ల మాత్రమే ఆగిందని చెప్పారు. అయినా కానీ కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి నాయకులు, తెలుగుదేశం కానీ భారతీయ జనతా పార్టీ కానీ జనసేన కానీ ఎక్కడా కూడా వ్యతిరేకించట్లా. కార్మికులందరూ ఆందోళన చేస్తూ ఉంటే, రోడ్డు మీదకి వస్తూ ఉంటే, వారి వృత్తి పోతూ ఉంటే, వారి ఉద్యోగం పోతూ ఉంటే, రోడ్డు మీదకి వచ్చి మాట్లాడుతూ ఉంటే కూటమి నాయకులు నిమ్మకు నీరెత్తినట్టుగా కనపడతా ఉంది. అదే కాదు, విజయవాడ నగరంలో హాకర్లు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ రోడ్ల మీద ఉండేటటువంటి హాకర్లందరినీ కూడా తొలగిస్తూ చాలా క్రూరంగా ప్రవర్తిస్తూ ఉంది ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పిన కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటా ఉన్నాం. చూస్తూ ఊరుకునేటటువంటి పరిస్థితి లేదు. ఖచ్చితంగా విజయవాడ నగరంలో హాకర్ల పక్షాన వాళ్ళు నిర్భయంగా ఉపాధి చేసుకునే విధంగా, వ్యాపారం చేసుకునే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తూ ఉంది. ఏ రకంగా ప్రభుత్వం కళ్ళు తెరిపించాలి అని చెప్పని, ఏ రకంగా నగరపాలక సంస్థ అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు, దాన్ని ఏ విధంగా నిలుపుదల చేయాలి అని చెప్పని ఆలోచిస్తూ ఉన్నాం. ఒక పెద్ద కార్యక్రమాన్ని నగరంలో వీధుల్లో బతికేటటువంటి వారందరి పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది, కార్యాచరణ రూపొందిస్తామని చెప్పని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. నిన్న చూసాం మనం, ఇందాక మిత్రులు చెప్పారు, ఎంపీటీసీలు జెడ్పీటీసీలు 0 ఉన్న చోట జిల్లా పరిషత్ కావాలని బయలుదేరారు, 1 ఉన్న చోట వైస్ చైర్మన్లు కావాలని బయలుదేరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయాన్ని పోలీసు యంత్రాంగం ఆపలేదు అనే విషయాన్ని తెలుసుకోవాలి తెలుగుదేశానికి సంబంధించిన నాయకులు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇది నిన్న జరిగినటువంటి అప్రజాస్వామికంగా జరిగింది. దాడులు చేశారు, బస్సుల మీద దాడులు చేశారు, కిడ్నాపులు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద తెలుగుదేశానికి సంబంధించిన వాళ్ళు అలాగే పోలీసు యంత్రాంగం కూడా కుమ్మక్కైపోయి వారి మీద దాడులు చేయడం జరిగింది. అయినా కానీ నిబ్బరంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంపీటీసీలు జెడ్పీటీసీలు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన ధైర్యంగా నిలబడ్డారు. కాబట్టి ఈ సందర్భంగా మరొకసారి గౌతమ్ రెడ్డి గారు ఈరోజు వైఎస్ఆర్టీసీ తరఫున మమ్మల్ని ఇక్కడికి పిలవడం జరిగింది. ఒక కార్యాచరణ ప్రణాళికని ధర్నా చౌక్ చూస్తే ప్రతిరోజు కూడా తీసేసిన ఉద్యోగస్తులతో నిండిపోతుంది, హాకర్లతో నిండిపోతుంది. ఈ ప్రభుత్వము నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంది. ఖచ్చితంగా ప్రభుత్వం కళ్ళు తెరిపించే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్టీసీ రెండు కూడా పెద్ద ఎత్తున కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకుని కార్మికుల పక్షాన, పేదల పక్షాన, ఆటో కార్మికుల పక్షాన, భవన నిర్మాణ కార్మికుల పక్షాన, హాకర్ల పక్షాన ఉంటాము అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.
గతంలోన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలోన వాహన మిత్ర ద్వారా మన ఆటో అన్నదమ్ములకి డ్రైవర్లకి ఏ రకంగా న్యాయం జరిగింది, సంక్షేమ పథకాలు ఏ రకంగా అందజేశారు, ఉద్యోగ అవకాశాలు ఏ రకంగా కల్పించారు, ఈరోజు సచివాలయ వ్యవస్థ ద్వారా మన ప్రజల వద్దకే పాలన తీసుకొచ్చి గాంధీ గారు కలగన్న గ్రామ స్వరాజ్యాన్ని ఏర్పరిచిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది అయితే ఈరోజు కూటమి ప్రభుత్వం దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తుంది. ఈరోజు సచివాలయాలు చూస్తున్నాం, పూర్తిగా అక్కడ ఉన్న సెక్రటరీలని వేరే వేరే డిపార్ట్మెంట్లకి ఏదైతే మదర్ డిపార్ట్మెంట్ ఉందో వాటికి పంపించడం చూస్తున్నాం. సెక్రటరీ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. వాలంటీర్ వ్యవస్థను పూర్తిగా ఎత్తివేశారు. ఈరోజు పరిపాలన ఏ రకంగా కొనసాగుతుంది, ప్రజలకు ఏ రకంగా వాళ్ళకి సంక్షేమ పథకాలు ఇస్తామని నమ్మబలికి ఈరోజు ఏ రకంగా మోసం చేశారు. అలాగే ఆఫ్కాస్ వ్యవస్థను కూడా ఈరోజు పూర్తిగా నిర్వీర్యం జరిగింది. ఏదైతే గతంలోన ఈ డోక్రా సంఘాల ద్వారా తీసుకునేవారో అదే సంఘాలని మళ్ళీ పునర్ప్రారంభించడం జరిగింది. డోక్రా సంఘాల ద్వారా మళ్ళీ నియామకాలు అనేవి జరుగుతాయి. పూర్తిగా ఆఫ్కాస్ వ్యవస్థని ఎత్తివేయటం జరుగుతుంది. ఈ రకంగా ప్రజలకి, కార్మికులకి నేను అండగా ఉన్నాను, ప్రతి ఒక్క ప్రజల్ని నేను చూస్తాను అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎంతో గుండెల మీద చేసుకుంటూ ప్రశాంతంగా బతికేవారు. ఈరోజు ఆ పరిస్థితి పూర్తిగా పోయింది. పూర్తిగా సంక్షేమ పథకాలన్నిటికీ గండిపడ్డాయి, పిల్లల చదువులకు గండిపడ్డాయి. అలాగే ఉద్యోగ వ్యవస్థలు కూడా ఈరోజు అన్ని రకాలుగా గతంలోన మేము రాగానే ఉద్యోగస్తులకి మీకు ఇవ్వాల్సిన అన్నీ ఇస్తామని చెప్పినారు. ఇంతవరకు ఒక్క రూపాయి కూడా ఉద్యోగస్తులకు కూడా చెల్లించిన పరిస్థితి ఈరోజు మనకి రాష్ట్ర వ్యాప్తంగా కనబడుతుంది. సంవత్సరం అయిపోతుంది, ఇంతవరకు వాళ్ళు చెప్పిన మాట ఒక్కటి కూడా చేసింది లేదు. ఏమనంటే రాష్ట్రంలోన ఆదాయం లేదు, ఆదాయం కల్పిస్తామన్నారు, ఆదాయం సృష్టిస్తామన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి కన్నా మేము మిన్నగా సంక్షేమ పథకాలు ఇస్తామన్నారు. ఇన్ని రకాలుగా అబద్ధపు మాటలు, బూటకపు మాటలు నమ్మబలికి ఈరోజు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ప్రజలు అర్థం చేసుకోవాలి అంటున్నారు. మరి 40 ఏళ్ళ సీనియారిటీ, మరి 4 సార్లు సీఎంగా చేసిన వ్యక్తి, మరి గవర్నమెంట్ రాకముందు ఆయనకి తెలీదా ఇవ్వలేము, ఇచ్చే పరిస్థితి లేదు అని? మరి అదే కరోనా కష్టకాలం ఉన్నా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని అమలు చేశారు. మరి ఆయన చేయగలిగింది వీళ్ళు ఎందుకు చేయలేకపోతున్నారు, వీళ్ళు ఎందుకు చేత కావటం లేదన్నది ప్రజలు గమనించాలి. రాబోయే రోజుల్లోన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి, ఈ పరిపాలనకి వేరియేషన్ ఈ సంవత్సర కాలంలోనే తెలిసింది. కాబట్టి ప్రజలు వైఎస్ఆర్సీపీ పార్టీ తరపునే ఉంటారు. వైఎస్ఆర్సీపీ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని వచ్చే రోజుల్లో సీఎంగా చేసుకుంటాం ఆంధ్రప్రదేశ్లో అని తెలియజేసుకుంటాం.